మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ప్రస్తుతం 4 కేసుల్లో అరెస్ట్ అయ్యి నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి నెల్లూరు కేంద్ర కారాగారంలో ఉన్నారనేటువంటి విషయం అందరికీ తెలిసిందే. ఇటీవలే ఆయన వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి కూడా పరామర్శించి వచ్చిన విషయం తెలిసిందే. అయితే ఆయన గుంటూరు జిల్లా కోర్టులో ఇప్పటికే 2-3 సార్లు బెయిల్ పిటిషన్ వేశారు. అయితే 3 సార్లు కూడా ఆయనకు బెయిల్ నిరాకరించింది గుంటూరు జిల్లా కోర్టు. అయితే ఈసారి ఆయన ఏపీ హైకోర్టుని ఆశ్రయించడం జరిగింది. అరెస్టుకు ముందు ఒకసారి ఆయన ఏపీ హైకోర్టుకు వెళ్ళటం, అక్కడ ఆయనకు ముందస్తు బెయిల్ లభించడం జరిగింది. అయితే ఈ ముందస్తు బెయిల్ని సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో ఒక పిటిషన్ దాఖలైనటువంటి నేపథ్యంలో సుప్రీంకోర్టు దీని మీద విచారణ చేపట్టాలని, ముందస్తు బెయిల్ని క్యాన్సిల్ చేసి ఆయన విచారణ సహకరించాలని చెప్పి హైకోర్టు ఈ కేసును మరొకసారి పరిశీలించాలని చెప్పి అప్పట్లో ఆదేశాలు ఇచ్చిన విషయం కూడా అందరికీ తెలిసింది. అయితే మరొకసారి ఆయన ఇప్పుడు అరెస్ట్ అయ్యి ఇన్ని రోజులు రిమాండ్లో ఉన్న తర్వాత ఇప్పుడు ఆయన జిల్లా కోర్టులో 2-3 సార్లు బెయిల్ పిటిషన్ రిజెక్ట్ అయిన తర్వాత ఇప్పుడు ఆయన ఏపీ హైకోర్టుకు వెళ్తున్నట్లుగా తెలుస్తుంది. ఈరోజు ఆయన పిటిషన్ విచారణకు వచ్చేటువంటి అవకాశం ఉన్నట్లుగా సమాచారం. మరి హైకోర్టు ఈసారి ఆయనకు బెయిల్ ఇస్తుందా లేదా, అసలు ఏం జరుగుతుందనేది చూడాలి.